మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు బీఫామ్ వచ్చే వరకు స్వపక్షం వాళ్ళు విపక్షం వాళ్ళు ఆయనకు రాదు 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 అని వాడు అసలు మనిషే రాక్షసుడా వాడిని అసలు వాడిని ఆ ఊరు మొత్తం అంతా తెలుగుదేశానికి నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం న్యాయం, దాంట్లో తప్పు లేదు. వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు అవి ఉంటాయి. కానీ సొంత పార్టీ వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పెట్టడం చాలా వరకు అది దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? వాడు అసలు మనిషే రాక్షసుడా వాడిని అసలు వాడిని మొత్తం 100% ముర్స్కాపు ఓటర్లందరూ మీకు సపోర్ట్ చేయబోతున్నారని మీకు స్ట్రాంగ్ నమ్మకం ఉందా? రియాలిటీకి ఏమాత్రం సంబంధం లేని ఫిగర్లు చెప్పి ఊళ్ళో వేయించుకొని జనాల దగ్గర ఇది చేసుకొని జేజేలు కొట్టించుకొచ్చిపోయినాం. మళ్ళీ అది ఏడుంది. మీరు గెలిచిన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో తంబలపల్లి ఏ విధంగా మార్పు చెందుతుందన్న? ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీ అంచనా? మాకు ఉన్న సర్వేస్ ప్రకారము నారా లోకేష్ గారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ఉన్నాం అంతకంటే ఈయన ఎక్కువ సార్లు మాకు ఫోన్ చేస్తాం. మన దగ్గర మనకు చెప్పేది ఒకటే, నువ్వు నీలాంటోడు అభివృద్ధి చేయాలని వచ్చినాడు, ఫెయిల్ కాకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రచార కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ప్రచార కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అంటే బాగా ఆడడం ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా బయట వచ్చి వెరీ గుడ్ వాళ్ళ మద్దతును తెలుపుతున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఏ ఒక్క చోటు కూడా వాళ్ళు మనం ఎప్పుడు ఓటు అడిగినా ఏది అడిగినా వాళ్ళు మన చేతులు పట్టుకొని ఎంత నాకు ఉన్న ఈ నియోజకవర్గంలో అశేష బంధువర్గం ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉంటారు, అంతా ఉన్నారు. కాబట్టి ముందు నుంచి నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళే దగ్గరకు వచ్చి చేతులు పట్టుకోవడమా లేకపోతే గడ్డం చేయడం చాలా బాగుంది. వాళ్ళు అంత ఆప్యాయత చూపించినప్పుడల్లా ఒకంత భయం కూడా వేస్తుంది. ఏమంటే మనం వీళ్ళ కోసం మనం చేయాల్సిన పనులు కరెక్ట్గా చేయాలా, మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా బాధ్యతాయుతంగా చేయాలనేది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నియోజకవర్గంలో అన్ని విలేజ్లు మండలాలు అన్ని కవర్ చేశారా అన్న? ఆల్మోస్ట్ 80 to 90% అయితే కవర్ చేసినాను. ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాను. సో ఈ రోజు మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏందన్న సార్? ఈరోజు యాక్చువల్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అది ఒక ఆడజాతికే కలంక, ఒక ఆడవాళ్ళను ఆడజాతిని అవమానించడం. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారి భార్య సమక్షంలో ఆమెకు బిడ్డలు ఉండాలి. ఒక నిండు గర్భిణి 7 నెలలు నిండిన నిండు గర్భిణి దొక్కలో నిన్నాడు అంటే పిఏ వాడు అసలు మనిషే రాక్షసుడా? ఏం జరిగిందన్న ఇన్సిడెంట్? అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో జరిగింది ఒకటే. ఇప్పుడు అదే కోటాగల ఆ ఊరు మొత్తం అంతా తెలుగుదేశానికి కంచుకోట ఎప్పటి నుంచో, ఇప్పుడే కావు. అది మా అమ్మమ్మ ఊరు కాబట్టి, మా గ్రామం కాబట్టి నాకు బాగా తెలుసు. ఓకే. ఇంకా మా అమ్మమ్మ ఊరు అంటే ఏకపక్షంగా ఉంటారు. ఇంకా నేను పుట్టి పెరిగిన ఇంకా మీకే తెలుసు, ఏకపక్షం ఉంటుంది గ్రామం అంతా. వాళ్ళకి ఆ గ్రామంలో వాళ్ళ వెనకబడి తిరిగే ఒకడికి తిరుగుడు రాలే. వాడు సర్పంచ్ ఒకడు, ఇంకొకటి 2 తప్ప ఆ గ్రామంలో వాళ్ళ వెనకబడి పోయిన లేడు. దాంతో వాళ్ళకి అసహనానికి గురయ్యి వాళ్ళు అడిగి, అమ్మాయి ఏమడిగింది, మా ఊర్లో నీళ్లు లేవు, అది కూడా వీళ్ళని అడగల, ఎవరిని ఎమ్మెల్యే భార్య గారిని అడగల, సర్పంచ్ని అడిగి, మీరు సర్పంచ్ కదా, మా ఊర్లో లైట్ లేవు నీళ్లు లేవు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగిన దానికి వాళ్ళు పిఏ దుర్బిసలాడి నువ్వెవరు అడగడానికని మనం అన్పార్లమెంటరీ వర్డ్స్, నోటితో చెప్పలేని వర్డ్స్తో తిట్టడమే కాకుండా ఆ వరకు ఆ పిల్లోడు వస్తే వాళ్ళ భర్త మల్లికార్జున వాళ్ళు వస్తే ఆ పిల్లోని కొట్టి మళ్ళీ ఆ బాబును అడ్డుపడితే ఆ బాబును నిండు శూలాలు 7 నెలలుగా గర్భవతి అని మినిమం కట్టసి లేకుండా
దొక్కలో తనినారు. ఆ బిడ్డ హాస్పిటల్లో ఉందండి. ఎంత బాధేస్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిందా? అదన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్ననే తీసుకోపోయినాం, అడ్మిట్ చేసినాం. ఇప్పుడు మీరు ఆమెను ఇప్పుడు పరామర్శించడానికి పోతాన్నా. నిన్న నా టీం అంతా పంపించిన. మార్నింగ్ నుంచి మా వాళ్ళు ఆడే ఉన్నారు హాస్పిటల్ దగ్గర కానీ, వాళ్ళను వేరే హాస్పిటల్లో స్కానింగ్ కానీ. అది నా బాధ్యత. కరెక్ట్. ఒక ఈరోజు నన్ను నమ్మి ఒక క్యాండిడేట్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నేను ప్రకటించినాను కాబట్టి. అదే కాకుండా ఇది నా అమ్మమ్మ ఊరు. మా అమ్మమ్మ ఊరు ఉన్నది. ఇల్లంతా నాకు చిన్నప్పటి నుంచి సుపరిచితుల్లో ఈడ పుట్టి పెరిగినది. ఎక్కువ ఏంటంటే వీళ్ళకి ఎవరు రావడం లేదు, బయట వాళ్ళని తెచ్చుకుంటా అన్నారు. దాంతో రౌడిజం చేసి చేయాలని చూస్తున్నారు. తమ్మలపల్లి ప్రజలు ఎంత మంచోళ్ళో అంత చెడ్డోళ్ళు. మా ఊర్లో వీళ్ళకి తెలియంది ఒకటే, వీళ్ళకి పొంగునూరు వాళ్ళకి తెలియంది ఒకటే. ఈ పొద్దుటికన్నా తెలుసుకోండి. మా ఊర్లో కొడితే భయపడతారని మీరు అనుకుంటున్నారు. ఒకరిని కొడితే మొత్తం ఊరంతా ఒకటవుతుందని మీకు తెలియదు. ఇవి మా దగ్గర ఒకసారి మీకు తెలియదు కాబట్టి మీ వాళ్ళు ఇక్కడ ఉండేటోడు ఎవడన్నా, మీ అనుచరుడు, మీ తొత్తు ఎవడన్నా ఉంటే వాడిని అడిగి కనుక్కోమని చెప్తాను ఏం జరుగుతుంది అని. ఇంకా మీ టికెట్ విషయానికి వచ్చారా? యాక్చువల్గా ఫస్ట్ విడతలోనే మీకు అనౌన్స్ చేశారు. కానీ నామినేషన్ వేసే వరకు, మీకు బీఫామ్ వచ్చే వరకు చాలా టెన్షన్ పెట్టారు. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే స్వపక్షం వాళ్ళు, విపక్షం వాళ్ళు ఆయనకు రాదు 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 అని. తర్వాత మీకు బీఫామ్ వచ్చిన తర్వాత, మీరు నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, ఈయననే అభ్యర్థి అని చెప్పనేసి. ఆ టైంలో మీరు ఏ విధంగా మీ మానసిక స్థితి ఉండే అన్న? ఒకటి, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి వచ్చినోడిని. నాకు మా నాయన ఏమి ముందు నుంచి మాదేమో రాయల్ ఫ్యామిలీ కాదు, పొలిటికల్ ఫ్యామిలీ కాదు. ఒక సామాన్యుడు ఎదుగుతున్నాడు అంటే తొక్కడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తాయని మీకే తెలుసు. అవును, మీకు తెలియదేం కాదు. ఏదంటే ఈరోజు నాది ఇంజనీరింగ్ 99లో అయిపోతే 2000 రూపాయలతో స్టార్ట్ చేసిన ఉద్యోగం నాది. ఏడా పాలిటెక్నిక్ కాలేజీ టెంపరీ లెక్చరర్గా మదనపల్లి. ఓకే. కాబట్టి అప్పటి నుంచి ఆ స్థాయి నుంచి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము జీవితంలో ఎదగాల, మనం కూడా ఏదో ఒకటి చేయగలగాలి మన పుట్టిన గడ్డకనే ఒక గోల్తో వచ్చినాము. ఒకసారి చూడండి, మొలకల చెరువు కదనాయనకోట స్కూల్లో తెలుగు మీడియం చదువుకొని అక్కడి నుంచి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు కూడా, ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు కూడా నా కాలేజీలో, సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ సెలెక్షన్ అయిన కూడా ఎంసెట్ రాష్ట్రం లేడు. నేను ఒక్కడే ఫస్ట్ సెలెక్షన్. అట్లా ప్రతి స్టెప్ నేను ఏది తీసుకున్నానో అది సీరియస్గా వర్కౌట్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. దానికి తోడు ఏదైనా గోల్, చాలా మంది అంటారు నన్ను, మా వాళ్ళే కాదు, నా ఫ్రెండ్సే కాదు, ఇంకొకరిని కూడా దాన్ని చేయాలరా అంటే, ఏందిరా నువ్వు ఉన్న పరిస్థితి ఏమి, నువ్వు ఉన్న స్టేజ్ ఏమి, దాన్ని అంతా ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే. ఒకటి, కష్టపడితే ఏదైనా సాధ్యమే. ఈరోజు పెద్ద వాళ్ళందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎగిని దానికి ఏమి ఇది కాదు. మనలాంటి వాళ్ళని, స్పెషల్లీ మాలాంటి వాళ్ళని ఒకసారి వస్తే ప్రజలకు వీళ్ళు బేల్ చేస్తాడు. ఈ నాయకులకు కావాల్సింది ప్రజలకు మేలు చేయడం కాదు, వీళ్ళు మేలు చేసుకోవడం. కొందరు పెద్దలకి, అందరికీ కాదు, అందరినీ చాలా మంది సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కొందరు పెద్దలు ఏవో మధ్యలో సృష్టించినారు. కానీ నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో పోతే వచ్చే సీట్లు కానీ వాళ్ళు కానీ ఎవరికి ఇబ్బంది ఉండదు. బయట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం న్యాయం, దాంట్లో తప్పు లేదు. వాళ్ళ ఎత్తులు, పై ఎత్తులు అవి ఉంటాయి. కానీ సొంత పార్టీ వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పెట్టడం చాలా వరకు దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా మీరు అనేది, నన్ను ఇబ్బంది పెట్టింది మా సొంత పార్టీ వాళ్ళు కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ, వైఎస్ఆర్సీపీ కోవట్లు. ఓకే. రెండు వైపులో అది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ మనకు సీట్ అనౌన్స్ అవుతానే మనకు వచ్చిన ఆదరణ, మనకు వచ్చిన పల్లెల్లో మనం పోతా అంటే ఆదరణ, అవన్నీ చూసి భరించలేక ఇన్ని ఎట్లా డిగ్రేడ్ చేయాలో డైరెక్ట్ ఎదుర్కోలేరు. డైరెక్ట్ ఎదుర్కోవాలంటే వాళ్ళు బయట ఊరు, మన ఊళ్ళూరు, ఊరంతా ఒకటవుతారు. కాబట్టి మనం ఏదో ఒకటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి, ఫస్ట్ నేను పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కంపెనీల్లో పార్ట్నర్ అన్నారు.
అది పోయింది. నేను చెప్పిన ఆ రోజు ఛాలెంజ్ చేసిన, నేను పార్ట్నర్ అయితే తీసుకురాండి. కానీ కొన్ని మీకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యుఎస్ లో ఉండే ఒక వ్యక్తి, ఆయన పేరు తీసుకోవడం ఎందుకులే కానీ, ఆయనతో ఫొటోస్ కానీ కొన్ని ప్రైవేట్ పార్టీలలో డ్యాన్స్ సంబంధించిన వీడియోలు కానీ అట్లాంటివి బాగా వైరల్ అయినాయి. ఆయన అదే ఇప్పుడు ఒకటి నా ఫ్రెండ్ ఉన్నాడు రామకృష్ణారెడ్డి. రామకృష్ణ నేను ఇప్పుడు 92 నుంచి ఫ్రెండ్స్, అంటే ఇంటర్మీడియట్ లో 93లో ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్, నా క్లాస్మేట్. మా ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆయన కామన్ ఫ్రెండ్స్ తో నేను ఏదన్నా కలిసినప్పుడు ఏవో ఫోటోలు ఉన్నాయి వైసీపీలో ఉన్నాడు. ఇప్పుడు కూడా యాక్టివ్ గా వైసీపీలో చేసుకుంటా అన్నారు. అది ఆయనకు సంబంధించిన విషయం. కలవడం అనేది తప్పు కాదు, కలవడం అనేది తప్పు కాదు. ఆ కలవడాన్ని చేయడం ఇంకోటి ఆ డాన్సులు ఇవి అంటారు. అది నా దగ్గర ఎంప్లాయీగా ఉన్న నా బామర్ది పెళ్లి. నా బామర్ది పెళ్లిలో వాళ్ళు మా బావ వాళ్ళు, అది మామూలు, అదేమి ఇన్సైడ్ హౌస్. అది మీరు కూడా ఏం దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక కార్నర్ లో నిలబడి చూస్తా ఉన్నట్టే చూస్తా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ నా ఎంప్లాయీకి నేను దగ్గరకు ఉండాలి కదా. మా బాస్ వచ్చినాడు అనేది వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. అది ప్రైవేట్ పార్టీ. నేనే ఇప్పుడు సీఎం రమేష్ గారు కానీ ఎవరైనా వాళ్ళ కొడుకులు పెళ్లి డాన్స్ లేదా అంటే మనం అది కూడా చేయం కాదు. అంటే ఇవంతా చీప్ ట్రిక్స్ అన్నమాట. చీప్ ట్రిక్స్ ఏదో చేసి దాన్ని ఏందో మీడియాలో చూపించి, అందుకని నేను ఆల్మోస్ట్ ఆ ఫేస్బుక్ కూడా చూడను. నేను తమ్మలపల్లి ప్రజల దగ్గర వినింది ఏమంటే, నామినేషన్ ముందు జయచంద్రారెడ్డి రెడ్డి వేరే, నామినేషన్ తర్వాత జయచంద్రారెడ్డి రెడ్డి వేరే, మొత్తం అంతా చాలా అగ్రెసివ్ అయిపోయినాడు ప్రచారంలో కానీ, మొత్తం ఓట్లను సమీకరించడంలో కానీ అని విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? అగ్రెసివ్ అని కాదు, మనం ఏంటంటే ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే నాయకుడు అనేటోడు ఎవరైనా కానీ, నేనైనా కానీ ఇంకోరైనా కానీ, ప్రజలందరికీ నాయకుడు కావాలా, ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవాలా, ప్రజలకి ఏం చేస్తాడో చెప్పాలా. అది నేను ఫస్ట్ ప్రయత్నంగా చేసిన. అంటే నేను వచ్చేసి వీళ్ళు ఏదో ఊరికే ప్రతిపక్షాన్ని తిట్టడం, నా ఆపోజిట్ పార్టీని తిట్టడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళు తిట్టడం వల్ల నాకు తెలిసి వాళ్ళకి ఏంది ఉరగదు దాంట్లో. నేను వచ్చినోడిని, నేను చదువుకున్నోడిని, నేను ఇక్కడ కానీ స్టేట్స్ లో కానీ నా బిజినెస్లు ఉన్నాయి. నా ప్రణాళిక ఏంది, ఈ తమ్మలపల్లి నియోజకవర్గానికి నేను ఏం చేయగలుగుతా, ఏముంది అనేది ప్రజలకు చెప్పాలి. అది వాళ్ళకు చెప్పే కార్యక్రమంలో వివరించి చెప్పుకుంటా వచ్చిన. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏమంటే, వాళ్లకు నేను చేయాల్సింది చెప్పేసిన. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారో చెప్పాలి. కరెక్ట్. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఏమేం పనులు వైఎస్ఆర్సీపీ చేసి ఉండొచ్చు అని అనుకుంటారు? వాళ్ళు చేసింది అయితే జీరో, ఏం చేయలేదు. వాళ్ళు అస్సలు ఏమీ చేయలేదు. మనం ఏదైతే 2018లో మన PMGSY కింద వచ్చిన ప్యాకేజ్, రూరల్ డెవలప్మెంట్ PMGSY, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్ ని 19 ఎలక్షన్లో ఖర్చు చేయలేక బడ్జెట్ లో ఆ ప్యాకేజీని నెక్స్ట్ 20లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక 330 కోట్లు విలేజ్ రోడ్స్ వేసినారు. అంతే. కానీ వాళ్ళైతే ఛాలెంజ్ చేస్తున్నారు, ఒకసారి మీరు రండి, మేము చేసిన అభివృద్ధి పథకాలు ఏవే ఉన్నాయి చూపిస్తాము అని చెప్పాను. నేను రెడీగా ఉన్నాం కదా, నేను ఎప్పుడో చెప్పిన. మీరు ఛాలెంజ్ కాదు, నేనే ఛాలెంజ్ చేసిన. ఇద్దరిని కూర్చోబెట్టండి. ఇప్పుడు అనేది మీడియా సమక్షంలో ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన్ని చెప్పాల. ఎందుకు ఆయన 5 సంవత్సరాలు రూల్ చేసినాడు కాబట్టి, నేను ప్రతి గ్రామానికి ఏం చేసిన, సెంట్రల్ నుంచి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, స్టేట్ నుంచి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేసిన పనులు ఉంది, దాని ద్వారా ఇంతమంది లబ్ధి పొందినారు, స్టేట్ నుంచి ఇంత ఫండ్స్ వచ్చింది, దానివల్ల నువ్వు అనేది నువ్వు చేసినదంటే నువ్వు పెన్షన్ ఇచ్చినాను, లేకపోతే రైతు భరోసా ఇచ్చినాను, లేకపోతే అమ్మ కూడా ఇచ్చినాను, ఇవి కాదు. అది కూడా ఏం చేస్తున్నావు, దానిలో మళ్ళీ కక్షలు పెట్టినావు. టీడీపీకి ఓటు వేసినాడు, టీడీపీ ఫాలో అంటే వాళ్ళకి ఇచ్చేదిలే. ముసలోళ్ళు ఏం చేయలేదు, ఏం వీళ్ళు అబ్బసొత్తు ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళ నాయనగారు తాతగారు సంపాదించినది అమ్మిస్తున్నారు. ఇస్తానేది మన ట్యాక్సులు, మనం కడతానే ట్యాక్సులు, మన పిల్లలు కష్టపడి సంపాదించినది
ఇంకోటి మన రెవెన్యూ రిజిస్ట్రేషన్లు కానీ ఏమైనా కానీ మన డబ్బే కదా. అవును. అది సంక్షేమానికి ఉపయోగించేది వీళ్ళ భూముల్లో వీళ్ళ ఆస్తులు అమ్మేరే కదా, వీళ్ళ చేతి నుంచి కాదు. సరే నువ్వు గొప్ప ఎమ్మెల్యే, నీ ఫ్యామిలీ గొప్పది డెవలప్మెంట్లో, నువ్వు చెప్పాలా స్టేట్ నుంచి ఎంత ఫండ్స్ తెచ్చినా. నేను మా ఊరికి చిన్నది చెప్తా, ఒక చిన్న విలేజ్ తీసుకోండి. ఇప్పుడు మాది కదనాయనకోటకు రోడ్డు వేసినాం, 1 కిలోమీటర్ 1.2 కిలోమీటర్స్ తార్ రోడ్డు వేసినాం. ఈ 1.2 కిలోమీటర్ తార్ రోడ్లో నీ ఎస్టిమేషన్ ఎంత, నువ్వు బిల్ చేసింది ఎంత, దీంట్లో లేబర్ కాంపోనెంట్ ఎంత. నేను సివిల్ ఇంజనీర్, నాకు ఏది లేకుండా నేను మాట్లాడను. ఒకవేళ వాళ్ళు ఏం చదువుకున్నారో వాళ్ళు ఏం చేసినారో అందరికీ తెలుసు. ఇవి చెప్పమనండి నాకు చాలు. మా ఊర్లో పనిచేస్తానే కూలీలు కానీ, నా గ్రామంలో పనిచేసే నా పొలంలో ఉన్న కూలీలు కానీ, లేకపోతే మా ట్రాక్టర్లు కానీ, లేకపోతే మా దగ్గర ఉన్న జేసీబీలు కానీ, లోకల్ గన్నులు, ఇవన్నీ ఎంతమందికి నువ్వు ఎంత లబ్ధి పొందినావో అది చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినది ఏ ఊరికైనా కూడా మౌలిక సదుపాయాలకు ఇచ్చే డబ్బులు వాళ్ళకి, ఆ ఊర్లో ఉండేవానికి, ఆ పంచాయతీలో ఉండేవానికి, ఆ మండలంలో ఉండేవానికి, ఆ తాలూకాలో ఉండేవానికి ఆ డబ్బులు రావాల. వాడికి ఊరికే కాదు, పని చేసిన వానికి డబ్బులు రావాలా, ట్రాక్టర్ వానికి డబ్బులు రావాలా, సిమెంట్ స్టీల్ అమ్ముకునే షాప్ వానికి డబ్బులు రావాలా. వీళ్ళందరికీ వస్తే అది అభివృద్ధి. నువ్వు ప్యాకేజ్ తీసుకొచ్చి బీహార్ నుంచి బయట నుంచి నీ మనసును తీసుకొచ్చి రాత్రికి రాత్రి నువ్వు ఏం రోడ్డు వేస్తానో ఎంత వేస్తానో చేసుకోకుండా తెలియకోకుండా ప్రభుత్వ ఉద్యోగులను మేనేజ్ చేసి వాళ్ళని భయపెట్టి బిల్లులు చేసుకోకపోతే అదే అభివృద్ధి. ఓకే, ఒక్కటి చెప్పమని నాకు, నేను ఎక్కువ వద్దు, ఒక్కటి కూర్చోమనండి, ఫేస్ టు ఫేస్ పెడదాం, ఎవరికైనా ఛాలెంజ్ చేస్తాను నేను. వాళ్ళు ఆయన ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే నేను కూర్చొని మాట్లాడతాను. తంబలపల్లి నియోజకవర్గానికి వస్తే సామాజిక వర్గాల సమీకరణల్లో మురుస్కాపు నుంచి ఐ థింక్ మీరే ఫస్ట్ సారి మీ కమ్యూనిటీ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్నట్టున్నారు తంబలపల్లి నుంచి. సో మొత్తం 100% మురుస్కాపు ఓటర్లు అందరూ మీకు సపోర్ట్ చేయబోతున్నారని మీకు స్ట్రాంగ్ నమ్మకం ఉందా? నా దృష్టిలో కమ్యూనిటీ అనేది మనము కన్సిడరేషన్ 100% చేసుకోకూడదు. ఎందుకంటే పార్టీ అనేది, ఓటు అనేది వాళ్ళ వ్యక్తిగతం. మనము దాంట్లో పుట్టినాము కాబట్టి నా కమ్యూనిటీ చేస్తుంది అనేది నేను నమ్మను. అది ఎంతవరకు చేస్తుంది అనేది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయింటారు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారు. నేను నమ్ముకున్నది ఏంటంటే ఈ 5 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన అరాచకాలకు ప్రజలు విశ్వసనీయతను వీళ్ళు కోల్పోయినారు. ప్రజల్ని ఎంతగాలో అంతా ఇబ్బంది పెట్టినారు. మొత్తము తంబలపల్లి చరిత్ర తీసుకుంటే మొన్న ఈ ఆర్టికల్స్ కూడా చూసినారు ఆంధ్రజ్యోతి. దాదాపు 753 ఎకరాలు ఒక పీటీ మండలంలోనే కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినారో తెలియదు. త్రూఅవుట్ తంబలపల్లి కాన్స్టిట్యూన్స్ లో 2000 ఎకరాల పైన కబ్జాలు చేసుకున్నారు వీళ్ళు అనుచరులు. ఇంకా ఇసుకనైతే వాళ్ళ అనుమతులకు మించి 2000 రెట్లు 3000 రెట్లు ఎత్తినారో తెలియదు. మొత్తం అయితే డ్రై అయిపోయింది. ఇంకా ఈ కొండలు అయితే, గ్రానైట్ కొండలు అయితే మేము రాత్రిలో చూస్తే అడవిన ఒక పళ్ళు ఉందా అనేటట్లు LED లైట్లు వాళ్ళని పెట్టేసి మొత్తం కరిగించి పడేస్తాను. ఈ విధంగా తీసుకొని పోయేకి ఆ రోజు బ్రిటిష్ వాడు వచ్చి మన రాజులను కానీ మనోళ్ళను కానీ కొట్టి మన దగ్గర ఉండే సంపద ఎట్లా ఎత్తపోయినాడు. ఈరోజు తంబలపల్లి నియోజకవర్గం పరిస్థితి కూడా అదే. మన దగ్గర ఉండే సంపదను వీళ్ళు ఎత్తుకుపోవడానికి వచ్చినారు తప్ప తంబలపల్లి డెవలప్ చేయాలని ఆకోసానా లేదు. ఒక్కటి చెప్పండి ఎగ్జాంపుల్, నేను అడుగుతాను వీళ్ళని. టామరిన్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినారు. ఈరోజు టామరిన్కి ఎంత డిమాండ్ ఉందో వరల్డ్ వైడ్ నాకు తెలుసు. వాళ్ళకి ఎంత తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. మీరు దారిలో చూడండి, మోసాల మరి దగ్గర ఇది చింతపండు వలసే టైం. నువ్వు అంత గొప్పగా సెంట్రల్ గవర్నమెంట్ది తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి ఆడ నేనేదో ఇంతమంది రైతులను బాగుపరుస్తానో, దీని ద్వారా ఇంత టర్న్ ఓవర్ వస్తుంది, అది ఫేక్, రియాలిటీకి ఏమాత్రం సంబంధం లేని ఫిగర్లు చెప్పి ఊళ్ళో వేయించుకొని జనాల దగ్గర ఇది చేసుకొని జేజేలు కొట్టించుకొని పోయినాం. మళ్ళీ అది ఏడుంది, అది కాకపోతే ఓపెన్ అయిందా? ఓపెనే కాలేదా? ఓపెనే కలవద్దు. దారిలో చూడండి పోయేటప్పుడు ఇన్ని దగ్గర వస్తారు. అది వాళ్ళ చిత్తశుద్ధి.
మళ్ళీ టమోటా అది ఒకటి ఏందో అన్నారు. ఆ టమోటాలు అన్ని గోడౌన్లు కట్టినారు. వీళ్ళు చేసేదేమంటే గోడౌన్లు కట్టి మిషన్లు తీసి ఆడ పెట్టేసి సబ్సిడీస్ తీసుకొని, ఇప్పుడు నాకు తెలిసి ఆ మిషన్లు కూడా ఉండవు, అవి కూడా ఏదన్నా మేనేజ్ చేసి ఉంటారు. ఆ మిషన్లను కూడా మేము తెచ్చి పెట్టుకుంటాం రా, ఫోటోలు తీసుకొని ఓపెన్ చేస్తే మళ్ళీ ఎత్తుకొని పోదు అని మేనేజ్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఫర్దర్ గా ఇప్పుడు 13వ తారీఖు పోలింగ్ డే, మళ్ళీ ఒక నెలకు కరెక్ట్ గా ఒక 20 రోజులకి మనకు రిజల్ట్ వస్తుంది. సో ఫర్దర్ గా గెలుపు ఓటములకు అతీతంగా ఏది ఏమైనా కూడా మళ్ళీ నియోజకవర్గం ప్రజలతోనే ఉండి నియోజకవర్గ ప్రజలకి బాగోగులు అన్ని చూస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఈ బంధము మాకు ఎప్పుడైతే పెరిగిందో, ఈరోజు నేను గెలిచినా ఓడినా, ఇప్పుడు ఓడినా నాకు నన్ను నమ్ముకొని ఉన్నారు. అవును. ఇప్పుడు గెలుపోవడంలో అనేది అది ప్రజల నిర్ణయం, భగవంతుడి ఆశీస్సు. దానిలోకి అతీతంగా మనం వాళ్ళతో మమేకమైనాం, వాళ్ళ కోసం మనం పని చేయాలా, పని చేస్తానే ఉంటాం. ఓకేనా. స్వపక్షం కానీ విపక్షం కానీ ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ కొంచెం చేస్తున్నారో వాళ్ళకి మీరు చేసే అప్పీల్ కానీ లేకపోతే కనుక వాళ్ళకి ఇచ్చే సజెషన్ కానీ ఏంటంటే? నేను ఒకటే వాళ్ళకి చెప్పేది, ఈరోజు మేము పార్టీకి పనిచేయడానికి వచ్చినాం. రేపు ఏ ఒక్కరు కూడా వ్యక్తిత్వము వ్యక్తుల గురించి రాకూడదు, పార్టీ గురించి రావాలి. పార్టీ స్థిరంగా ఉండాలి. ఈరోజు నేను తప్పు చేస్తే నన్ను తీసి ఇంకోటి పెట్టే ఇది పార్టీకి రావాల. ఆ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్టెన్సీ లేకపోతే రేపు పొద్దున్నే నాకు వచ్చిన సమస్య ఇంకొకరికి వస్తుంది. అప్పుడు నేను ఒకటే అడుగుతాను, పార్టీని డివైడ్ చేయదండి. మీ వ్యక్తిత్వము మలుచుకునేది మీ చేతిలో ఉంది. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. దానివలన మనం ఎందుకు పార్టీ ఈరోజు మనతో పక్కన పెట్టింది అనే దాన్ని పార్టీ పెద్దలతో మాట్లాడాలి, కానీ నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా సలహా. సో మీరు గెలిచిన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో తంబలపల్లి ఏ విధంగా మార్పు చెందుతుందన్న? లాస్ట్ 5వ సంవత్సరంలోకి వెళ్తే కనుక తంబలపల్లిలో ఏవే ఉండబోతున్నాయి? ఇప్పుడు మీరు నిన్న మీటింగ్ లో చూసింటారు, నేను అడిగింది కూడా మెయిన్లీ 2 కాన్సెప్ట్లు అడిగినాను మా అధినాయకుడిని. ఎట్లా మా గవర్నమెంట్ వస్తుంది, 100% మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీ అంచనా? మాకు ఉన్న సర్వేస్ ప్రకారము 135 to 140 వస్తాయి కూటమి. ఓకే, అది మా ఉంది వస్తుంది కాబట్టి. దాంతోపాటు మా అధినాయకులు నిన్న కూడా తంగల్లో మాట ఇచ్చినారు, ఏదైతే ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు 20 కిలోమీటర్ల సర్కిల్, 20 కిలోమీటర్ సర్కిల్లో మ్యాంగోని, ప్రొమోగ్రానైట్, పల్ప్ ఇండస్ట్రీస్ పెడతాము. ఆ 20 కిలోమీటర్స్ అనేది ఎందుకంటే రైతుకి 20 కిలోమీటర్స్లో మార్కెట్ చేయగలిగితే ఆ ప్రైజ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గి 10 రూపాయలు మిగులుతుంది. నా ఉద్దేశంతో మనం పెట్టింది, దానికేం పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అవసరం ఉంటుంది. దాంతోపాటు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ మేము నిన్న ఆయన నోటి కూడా చెప్పినది, మేము అడిగినది, ఆయన మాకు మాట ఇచ్చినారు. 2 ఏపీఐసి ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవి ఈ 3 మనకు ఆయన ఇస్తున్నాడు. దీనితో పాటు మా దౌర్భాగ్యము డెవలప్మెంట్ లేక మాకు హాస్పిటలైజేషన్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లే ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్. నాకేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే ఏదైనా డెవలప్ అవుతారు. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మా ప్రజలకు అన్ని దగ్గరలో ఉండేటట్లు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తాను. దానికి తగినట్టు ఆయన ప్రోత్సాహం కూడా మనకుంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఎంత లేదన్నా ఒక నా కాన్స్టిట్యున్సీలో 0% ఎంప్లాయ్మెంట్ లేదు అనేది లేకోకుండా చేస్తాను ఖచ్చితంగా. మురుసు కాపుల్ని బీసీల్లో చేర్చాలని మీరు గతంలో కూడా ఒకసారి పిటిషన్ ఇచ్చినట్టుగా, అప్లికేషన్ ఇచ్చినట్టుగా విన్నాం. అది మీరు ఈసారి అయినాక దాన్ని కొంచెం ఉధృతం చేయబోతారా?
అంటే ఇప్పుడు అది నేను చేసింది కాదు. కోగర మద్దిరెడ్డి అని అంకుల్ ఎప్పటి నుంచో పోరాడతాను దాని మీద. దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తే మళ్ళీ వస్తాం. ఓకే. సో స్వతహాగా కొంచెం నెమ్మదస్తులైన మీరు రేపొద్దున నియోజకవర్గానికి కావాల్సిన నిధులు కానీ, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సాధించుకొని తెచ్చుకోగలుగుతారంటారా? ఇప్పుడు ఒకటే చూడండి చరణ్, నేను అడిగేది ఒకటి. ఇప్పుడు నేను సాధించుకోలేను అనేది నిన్న ఎంత ఆయన చెప్తాడా? అంటే ప్రస్తుత పరిస్థితులు వేరే, ఇంకా అధికారంలోకి రాలే, వచ్చిన తర్వాత వేరే ఉంటుంది. ఎంత మీలాగా మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి ఒకటి నాకున్నది ఒకటే. ఇప్పుడు ఆయన మాట ఇచ్చిన మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చుకునే బాధ్యత నా చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? రోజు తెల్లారి పోయి ఇంటి దగ్గర కూర్చుంటాం. ఏమి అంటాడు? సార్ మనం మాట ఇచ్చినాము దానికి రాండి చేయరా? అది అట్లా గట్టిగా పట్టి సాధిస్తారంటారా? ఖచ్చితంగా. ఆ సాధించకపోతే నేను ఈ స్టేజ్కి రాను కదా. ఓకే. అది ఖచ్చితంగా సాధించాలా. అది నా అజెండానే. అది నా అజెండానే. రైతుని రాజు చేయడం, ఎకరాకు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఆదాయం చేసి ఏ ఒక్క రైతు కూడా పిల్లల చదువుల కోసం కానీ, పెళ్లిళ్ళ కోసం కానీ, సొసైటీలో తలెత్తుకొని బతకడానికి కానీ ఇబ్బంది పడకుండా ఎకరాకు 3 నుంచి 4 లక్షలు నికర ఆదాయం రావాలి వాళ్ళకి. ఉన్న ఆ భూములను బిడి భూములుగా ఇట్లా వదిలేయకూడదు. పిల్లలు చదువుకున్న పిల్లలకు ఈడే పని చేసుకొని ఇక్కడ ఇదే సిటీ కావాలి. తమ్మలపల్లి నియోజకవర్గమే సిటీ కావాలి. అది మన గోల్ పెట్టుకొని చేస్తున్నాం. దానికి ఏముంది? దానికి సంబంధించి సీఎంతో రోజు కూర్చుంటాం. రోజు ఆయన మా ఇచ్చే వరకు రోజు కూర్చుంటాం. ఆ ఓపిక ఉంది, ఆ సాధించగలిగిన నమ్మకం ఉంది. తమ్మలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం మున్సిపాలిటీగా అయింది కొత్తకోట ఒక్కటి. ఇంకా మున్సిపాలిటీలు పెరిగే అవకాశం ఉందా? మున్సిపాలిటీ అయ్యింది కానీ దాంట్లో పర్మనెంట్ పోస్టింగ్స్ లేవు. అంతా టెంపరీ వచ్చుతాను పోతున్నారు. ఇంకా ఎలక్షన్స్ కూడా జరిపేలా. ఎందుకంటే వీళ్ళు వ్యతిరేకత తెలిసిపోతుంది ప్రజలకు అని జరిపేలా. అది ఫస్ట్ జరగాల. దాంతోపాటు మా ప్రతి మండల హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలు చేయాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఒక నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏది కూడా, ఏ కంట్రీ కావచ్చు, ఏ స్టేట్ కావచ్చు, ఏదైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరైతే ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. రిజల్ట్ అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది వెరీ తొందరలో. సో డ్యూయల్ రోల్ కంటిన్యూ అవుతుందా? నేను బిజినెస్ మ్యాన్గా మొన్నటి వరకు, ఒకసారి నేను పార్టీలో చేరినాక ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నా ఫ్యామిలీకి ఇచ్చేసాను. ఓకే. బిజినెస్ వర్క్ కంప్లీట్ పొలిటీషియన్గా చేస్తాను. ఇప్పుడు ఏ రోల్ కూడా నేను డ్యూయల్గా తీసుకోను. ఏదో ఒకటి నేను జాబ్ చేసేటప్పుడు జాబ్ ఒకటే, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్లోకి రావాలనుకున్నప్పుడు నా వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి నేను యాజ్ ఎ మేనేజర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఓకే, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. రిజైన్ చేసినప్పుడు మా వైస్ ప్రెసిడెంటే చెప్పినాడు, ఎందుకు నువ్వు రిజైన్ చేయడం, లాంగ్ లీవ్ పెట్టు. ఆ రోజే చెప్పిన నేను, లేదు సార్ నేను ఫెయిల్ అయితే మళ్ళీ నీ దగ్గరకు వస్తా, జాబ్ ఇవ్వు నాకు, ఇంత పొజిషన్లో ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు అని. అప్పటికి నాకు 12 lakhs ప్యాకేజ్ 2011. ఓకే, 2011లో. సో ఈ పొజిషన్లో ఉండి నువ్వు చేసి మళ్ళీ ఇబ్బంది పడతావేమో, బిజినెస్ అనేది మనకు మిస్ఫైర్ అవుతుందో ఏమవుతుందో తెలియదంటే నేను ఒకటే మాట్లాడు, నేను ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు అన్నట్లు ఫెయిల్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు నీ దగ్గరకు వస్తా, నువ్వు ఉద్యోగం ఇస్తావు అని చెప్పి వస్తా. అంటే ఈరోజు కూడా అదే, పొలిటీషియన్గా మనం ఎంటర్ అయ్యేటప్పుడు అది జాబ్కు సంబంధించి, బిజినెస్ సంబంధించింది, బిజినెస్ రెస్పాన్సిబిలిటీ వర్క్. సో మీరు రిటైర్ ఒకసారి పొలిటీషియన్గా ఎంటర్ అయితే దానికి రిటైర్మెంట్ ఉండదు, ఎండింగ్ ఉండదు. మనము మనలాంటి కష్టపడి వచ్చిన వాళ్ళని వారసులుగా తయారు చేయాల, సొసైటీకి ఇయ్యాల, బెటర్ సొసైటీని ఏర్పాటు చేయాలి. అప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి. ప్రతిసారి తమ్మలపల్లిలో ఓటింగ్ జరిగినప్పుడు ఓటింగ్ శాతము ఒక లాస్ట్ టైం 60% వరకు అట్లా ఉన్నట్టుంది, 79. సో దాన్ని 100% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈసారి? ఎక్స్పెక్ట్ చేయలేము. 100% ఓటింగ్ రాదు, ఎక్కడ కూడా రాదు. అవును, ఈసారి
కూడా 80-85 రావచ్చు అని అనుకుంటాను నేను. అంతకంటే ఎప్పుడు దాటింది లేదు 80. చాలామంది మదనపల్లి తంబలపల్లిలో ఉండేవాళ్ళు బయట చెన్నై, బెంగళూరు, హైదరాబాదు అట్లా జాబుల పరంగా వ్యాపార పరంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళను మళ్ళీ పోలింగ్కి రావడానికి మీరు చేసే అప్పీలేనా? ఖచ్చితంగా అందరికీ ఫోన్లు చేసి ఓటు హక్కు అనేది రాజ్యాంగం వాళ్ళకు కల్పించిన, ఓటు అనేది రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కు. అది దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి మేము అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరితో ఓటు వేయించాలి. మీకు మోరల్గా కానీ ఈ రాజకీయ పరంగా సజెషన్స్, కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డప్ కోసం నారా లోకేష్ గారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? చెప్పాలంటే ఈ రాజకీయ జీవితం ప్రారంభం నుంచే ఆయనతోటి మనకు చాలా గట్టి రిలేషన్ ఉంది. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. ఎక్కడ మనం వీక్ ఉన్నాం, ఎక్కడ మనం స్ట్రాంగ్ ఉన్నాం, ఎక్కడ ఇంక ఏం చేయాలా అనే దాంట్లో పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకునో అంతకంటే ఈయన ఎక్కువ సార్లు మాకు ఫోన్ చేస్తాను. మన దగ్గర మనకు చెప్పేది ఒకటే, నువ్వు నీలాంటోడు అభివృద్ధి చేయాలని వచ్చినాడు, ఫెయిల్ కాకూడదు, సక్సెస్ చేసుకో అని చెప్పేది ఒకటి చెప్తా ఉంటాడు. ఎక్కడ ఫెయిల్యూర్, ఎక్కడ సక్సెస్ చెప్తా ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే మినిమం ఒకసారైనా మనకి సజెషన్స్ ఇస్తాడు తప్ప ఆ రోజు డిస్కరేజ్ చేయాలి. మేము విన్నది ఏమంటే ఎవ్రీడే మీకు జూమ్ కాల్స్ ఉంటాయి, కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ కార్పొరేట్ కంపెనీలో ఏ విధంగా అయితే ఎంప్లాయీస్ని మానిటర్ చేస్తా, వాళ్ళ వర్క్ను మానిటర్ చేస్తూ ఉంటారో అదే విధంగా నారా లోకేష్ గారు కూడా మానిటర్ చేస్తారు అని విన్నాము. ఖచ్చితంగా అదైతే ఉంటుంది. మీరు అన్నది అయితే కరెక్టే. 45 to 1 hour అయితే ఖచ్చితంగా, 45 minutes to 1 hour ఖచ్చితంగా మాట్లాడతాం. సో మీరు రిపోర్ట్స్ ఇవ్వాలి ఎవ్రీడే? రిపోర్ట్స్ అనేదానికంటే మామూలు మనం చేసిన వాళ్ళకి రిపోర్ట్స్ ఆల్రెడీ పోతా ఉంటాయి, దాంట్లోనే మనం సపరేట్గా చేయనక్కర్లేదు. ఓకే. లేకపోతే కాన్స్టిట్యున్సీ వైడ్ ఎక్కడ ఏమి జరుగుతుంది అనేది వాళ్ళు అడుగుతారు, మన ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్కడ మనం వీక్ ఉన్నాము అనేది సజెస్ట్ చేస్తారు, చెప్తారు. ఆ వీక్నెస్ని స్ట్రాంగ్నెస్ చేసుకోవాలి, సజెషన్స్ ఇస్తారు. లోకేష్ గారు అయితే మనకు మిగతా వాళ్ళకంటే మాలాంటి వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు, కొత్త వాళ్ళ మీద. ఓకే. ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా చేయగలరు. మనం ఏదైనా లోకల్గా ఇష్యూస్ కానీ, లోకల్గా లీడర్లు కానీ ఇంకోటి ఏదైనా మనం డిసప్పాయింట్మెంట్లో ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకుపోతే ఆయన దానికి కావాల్సిన సలహా ఇస్తూ ఆ లోకల్ లీడర్లను కూడా ఫోన్ చేసి మోటివేట్ చేసి వీళ్ళు సపోర్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా అని చెప్పగలిగే స్ట్రాంగ్ క్యాండిడేట్. మీకు ఆ పరిస్థితి వచ్చిందా? లోకేష్ గారు ఫోన్ చేసి జితేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి, ఆయనకు సపోర్ట్ చేయండి అని చెప్పి లోకల్ లీడర్స్కి చెప్పడం అట్లా? లోకల్ లీడర్స్కి ఆయన ఫోన్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ మనకు సీట్ అనౌన్స్ అవుతానే వాళ్ళు చెప్పినాడు, లోకల్ లీడర్స్కి చెప్పి మీరు అంతా పార్టీకి పని చేయాలా, అది పెద్ద నిర్ణయం, నా నిర్ణయం కాదు, అది మీరు దాని మీద అలిగేషన్ ఉండకూడదు. ఆయన అన్ని సర్వేలు చేపించే ఇచ్చినాడు, సీట్లు ఇచ్చినాడు కాబట్టి మీరు గెలిపించుకొని రావాలని ఫస్ట్లో ఆయన అందరికీ ఇవ్వడం జరిగింది సజెషన్. కానీ మేమైతే ప్రీవియస్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ గారిని చూడలేదు, ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆస్పిరెంట్ కొండా నరేంద్ర గారిని కూడా చూసినట్లేదు. మీరు దాని మీద ఏం చెప్తారా? నేను చూడలేదంటారు. మేమైతే ప్రజలైతే ఆయన వాళ్ళ ప్రచారానికి వచ్చినట్టు కానీ, మీకు సంఘీభావం ప్రకటించినట్టు కానీ మేమైతే చూడలేదు. శంకర్ యాదవ్ గారు కూడా అందరినీ వాళ్ళు ఆయన అనుచరులు ఉన్న వాళ్ళందరినీ అయితే పంపించి పని చేయండి అని చెప్పి పంపించినారు. ఆయనకున్న బిజినెస్ బిజీలోనో ఇంకో దాంట్లోనో పర్సనల్గా కాన్స్టిట్యున్సీకి రాలేకపోయినారు. కానీ మనము ఈ వారం రోజులన్నా రప్పించుకుంటాము, మనం మాట్లాడుతున్నాము. ఇంకా కొండా నరేంద్ర అన్న అయితే ఫైనల్గా మొన్న 25వ తారీఖున ఫోన్ చేసి బీఫామ్ నేను సబ్మిట్ చేసిన రోజు కంగ్రాట్స్ చెప్పి దీని ఉండదు, మనం అందరం కలిసి ఉండాలి. ఇప్పటికి కూడా మనం నువ్వైనా నేనైనా ఇద్దరము నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి రాజకీయాలకు రావాలనుకున్నాం, వచ్చినాం. నీకు ఇప్పుడు బీఫామ్ వచ్చింది, ఇప్పటి నుంచి నా వర్గం అంతా నీకు పనిచేస్తుందని చెప్పి ఆయన ఫోన్లో నన్ను ఆయనే పలకరించడం జరిగింది. దాంతోపాటు అంత ముందు ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా 2-3 సార్లు రెస్పాండ్ అయ్యి కలుద్దాం అన్నాడు. ఈవెన్ నిన్న మొన్న కూడా ఫోన్ చేసినాడు. ఈ 4 రోజుల్లో వాళ్ళిద్దరిని చూడొచ్చు, మీతో పాటు కలిసి ప్రచారం ఖచ్చితంగా చూడొచ్చు. వ్యాపారంలో కోట్లు సంపాదించిన మీరు హ్యాపీగా అక్కడే ఎంజాయ్ చేయకుండా
ఐ మీన్ మీరు నాకు తెలిసి ప్రపంచంలో ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ తిరిగి ఉండొచ్చు, చాలా ప్రపంచాన్ని కూడా చూశారు, డబ్బును చూశారు. మరి సడన్గా రాజకీయాల్లోకి రావాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? చూశాను, నేనైతే ప్రపంచంలో 24 కంట్రీలు చూసినాను. ఆఫ్రికాలో 14 కంట్రీల్లో నాతో పాటు నా స్నేహితులు బిజినెస్లు ఉన్నాయి. 14 కంట్రీలు తిరిగినాను. రాజకీయాల వైపు రావాలని అనుకున్నదైతే చదువుకున్నప్పటి నుంచి అనుకుంటాను, చదువు అయిపోయినప్పటి నుంచి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళది వాళ్ళు చూస్తా అన్నారు కానీ ఎదుటోనికి ఏం కావాలనేది చూడడం లేదు. మా ఆయన కూడా భూములమ్మే మాతో చదివించినాడు, అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. దానికి తోడు ఈ 5 సంవత్సరాలుగా ఈ కరోనా టైంలో మాకు ఆ టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం దొరికింది. ఊర్లోనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సమస్య, భూములు పెరుక్కున్నారనో, లేకపోతే ఇసుకెత్తేసి ఇట్లా చేస్తున్నారనో, దౌర్జన్యాలు చేస్తున్నారనో, టీడీపీ అని ముద్దురుంటే వాళ్ళను కేసులు పెడతాన్నారనో, ఇట్లాంటివన్నీ రోజు రోజు వస్తా అంటే మనం కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి నుంచో మనం ప్రజలకే తోడు చేయాలనే ఉద్దేశంతో ఆ గోల్తో ఇంత దూరం వచ్చినాము కదా. ఈరోజు నా ఫ్యామిలీ అంతా సెటిల్. నా ఫ్యామిలీ నాకు 2 తరాలకు కూర్చొని తిన్న తరగనంత అయితే నాకు నా పిల్లలకి ఏ సమస్య లేదు, ఉన్నాం. మనం ఉండడం కాదు, మన కడుపు కాదు, ఎదుటోని కడుపు చూడాలనేది ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న నేచర్ కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా ప్రయత్నం చేసి మనము ఇక్కడ ఏదన్నా ఫస్ట్ ప్రయత్నం చేసింది ఇండస్ట్రీస్ పెట్టాలని ప్రయత్నం చేసినాం. కానీ అది జరగలేదు, మాతో ఎవరు ఎంకరేజ్ చేయలేదు, రానియలేదు. రెండో ప్రయత్నం ఇది కాదు, ఇది మనం కూడా గట్టిగా ఒక విజన్ ఉన్న నాయకుడితో, మనం చంద్రబాబు నాయుడు గారు ఒకరే విజన్ ఉన్న నాయకుడు డెవలప్మెంట్ చేయగలరని ఒక నమ్మకం. ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేస్తున్న అరాచకాలను భరించలేక చాలామంది మన దగ్గరికి రావడం, చెప్పుకోవడం, వాళ్ళకు కూడా మనం న్యాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనము యాజ్ ఎ కామన్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ అయ్యుండొచ్చు కానీ కామన్ మ్యానే కదా. ఈ ఊర్లో సర్పంచ్ చెప్పేది జరుగుతుంది, వార్డు మెంబర్ జరుగుతుంది. నేను ఎస్పెషల్లీ నా తమ్మలపల్లి కాన్స్టిట్యూన్సీ ఒక బిజినెస్ మ్యాన్ మాలాంటి వాళ్ళు చెప్పేది జరగడం లేదు. దీనికి ఇదిగానే మనము ఒక ప్రణాళికతో వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలా, మన కడుపు నిండిందని గమ్మునుంటే కాదు, ఎదుటోని కడుపు కూడా నింపాలనే ఉద్దేశంతో మనం ఈ రాజకీయాల్లోకి వచ్చినాం. అంతే తప్ప నాకేం కాలేజీలు లేవు, నాకేం బిజినెస్లు లేవు, నాకేం కాంట్రాక్టులు లేవు, నాకు ఇంక వేరే ఇది కూడా ఇక్కడ నేను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఏది లేదు. కేవలం నా నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి ఈరోజు పిల్లలు చదువుకున్న పిల్లలు, ఎంబీఏలు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు పిల్లలు ఉద్యోగాలు లేక బయట పోయి సిటీల్లో పోయి చదివి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ భరించలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కన్నులారా చూసి నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినాను కాబట్టి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి వచ్చినాను. ఖచ్చితంగా ఇవన్నీ మా నియోజకవర్గ ప్రజలందరినీ కాపాడుకుంటాం. సో మెయిన్ మీరు రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ ఇదే కారణం. ఇది ఖచ్చితంగా యువత ఎవరైతే మీరు ఇప్పుడు ఇద్దరికి సజెషన్ ఇవ్వచ్చు, ఎవరైతే రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు కానీ లేకపోతే కనుక వ్యాపార పరంగా కానీ, సో వీళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ మీరు ఇచ్చే సూచనలు? నేను ఫస్ట్ మనం దగ్గరకు వచ్చిన పిల్లల్ని ఎవరైనా కూడా మామూలు ఊరికి పోతానే ఒకటి అడుగుతా. పిల్లల్ని చూసినప్పుడు ఏం చేస్తానో, ఏం చదువుకున్నావు అని అడుగుతాను. వాళ్ళు మాట్లాడతారు. కొందరు యూత్ కూడా రావడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మనం ఏం చేయాలనేది ఒక గోల్ ఉండాలి. చదువుకునే రోజుల్లోనే మనం ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, కాంట్రాక్టర్ కావాలా, పొలిటీషియన్ కావాలా, ఇంకోటి కావాలా అనేది ఉంటారు. ఈ గోల్ ఫిక్స్ చేయడానికి మనం నిరంతరం శ్రమించాలి. ఉన్న అవకాశాలు ప్రతి ఒక్కరికి ఏమి అంతా పెట్టి పుట్టిండ్రు, ఉన్న అవకాశాలు నేను చెప్పినా కదా ఇందాక, 2000 రూపాయలతో నా ఉద్యోగం స్టార్ట్ అయింది. 2000 రూపాయలతో ఉద్యోగం స్టార్ట్ అయిందని నేను అక్కడి నుంచి ఆపలే కదా. అంటే నేనేదో గొప్పని కాదు చెప్తాను. ప్రతి ఒక్కరూ ఒక గోల్ ఫిక్స్ చేసుకొని దానికోసం ప్రయత్నిస్తే అందరూ గొప్ప వాళ్ళు అవుతారు. నేను నా నియోజకవర్గంలో యూత్కి నేను ఇచ్చిన సందేశం ఏంటంటే, మీరు 10 మంది, 20 మంది, 30 మంది ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, లేదు డాక్టర్స్, లేదు ఎంబీఏ చేసిన వాళ్ళు, లేదు ఎంసీఏ చేసిన వాళ్ళు, వాళ్ళకు సంబంధించినవి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు, కాల్ సెంటర్స్ కావచ్చు, ఒక
కాంట్రాక్ట్లు బిజినెస్ అందరూ కన్స్ట్రక్షన్ కంపెనీలు కావచ్చు, మనకు ఇట్లాంటి బిజినెస్ థాట్స్ కూడా తీసుకొస్తాయి కూడా వాళ్ళకు ఆ బిజినెస్ సంబంధించిన గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ కూడా చేస్తాం. ఇప్పుడు కేవీఐసి ఎంత ఉందో తెలుసు, ఖాదరి విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. చాలా మంది పిల్లలకి ఇవన్నీ ఇట్లాంటివి ఎడ్యుకేట్ చేయాలనేది నా ఉద్దేశం. వాళ్ళు ఇచ్చే సపోర్ట్, వాళ్ళ సబ్సిడీస్, గ్యారంటీస్, మనకున్న గ్యారంటీస్, ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి జీవితంలో సెటిల్ చేసి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 25,000 మంది యూత్లో అట్లీస్ట్ ఒక 2,000 మందిని నేను ఇండస్ట్రియలైజేషన్ చేయగలిగిన అంటే అది చాలా పెద్ద అసెట్ అవుతుంది కాన్స్టిట్యున్సీ. మీరు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. 100% మనం సక్సెస్ అయినట్లే. కాన్స్టిట్యున్సీకి చాలా పెద్ద అసెట్ అవుతుంది. ఇట్లాంటి థాట్స్ నేను చెప్తా ఉంటాను వాళ్ళకి. యాక్చువల్గా బెంగళూరు క్లైమేట్తో కంపేర్ చేస్తే మదనపల్లి కానీ తంబలపల్లి కానీ ఇంకా మంచి క్లైమేటే. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఇది ఇంకా మంచి క్లైమేటే. సో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి కానీ మీకున్న కాంటాక్ట్స్ తోటి కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టార్ట్ చేయించి ఒక మొదలుపెట్టే అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కొత్తకోట, పీటీ మండలాల్లో ఏదైనా నాలెడ్జ్ హబ్ పెట్టాలనేది ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో నాలెడ్జ్ హబ్ పెట్టినప్పుడు ఈడేం చేస్తారన్న వాళ్ళే. అప్పుడు మేము ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేస్తుంది, సైబర్ గేట్వే అంతా. ఓకే, కాబట్టి ఉన్నాయి అవి. అదే చెప్తున్నాయి. ఆయన దగ్గర ఈరోజు మాటలు తీసుకునేందుకు కూడా 2 ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకునేది ఏమంటే ఒక ఇండస్ట్రియల్లో వచ్చి ఈ డెవలప్మెంట్ పోయినా ఇంకోటి నాలెడ్జ్ సిటీకి ఏదో ఒకటి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మాట తీసుకున్నాం నిన్నటి బహిరంగ సభలో. వెరీ గుడ్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్, కాల్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి దానికంటే ముందు నియోజకవర్గంలో ప్రతి మండలంలోన కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. సాఫ్ట్వేర్ స్కిల్స్ పెంచాలి. చదువుకున్న పిల్లలు ఇంట్లో నుంచి వాళ్ళకి ఆ క్లైమేట్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఎక్స్పర్ట్స్ని చేయాలి. ఇవన్నీ చేస్తాను నేను ఖచ్చితంగా. ఇవి చేసి వాళ్ళని ఒక మంచి దారిలో పెడతాం. అది ఒక మనవంతు బాధ్యత కాదు. సో ఫైనల్గా మీరు తంబలపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఈ ఎలక్షన్ల పరంగా? తంబలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ వాళ్ళకి మనం చెప్పేది కూడా ఒకటే. మీరు ఎంతోమంది నాయకులను చూసినారు. ఈరోజు వైసీపీ వాళ్ళకి, వైసీపీ పార్టీకి తంబలపల్లి నియోజకవర్గంలో నాయకుడే లేని పరిస్థితి వచ్చింది. అందుకని బయట నుంచి తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని 25 నుంచి 30 ఏళ్ళ ఎనికిపోయి అంత చేసినాను. నేను లోకల్లో వాళ్ళ ఇంటి బిడ్డను. ప్రతి ఊర్లోనూ ప్రతి పల్లెల్లోనూ నాకు ఉంది రిలేషన్. నా స్నేహితులు, నా శ్రేయభిలాషులు, నా బంధువులు ఎవరో ఒకరు ఉన్నారు. అందరికీ తెలిసిన వాడిని, అందరికీ సుపరిచితం. కేవలం డెవలప్ చేయాలనే వచ్చిన నియోజకవర్గాన్ని నా వంతుగా డెవలప్ చేయాలని వచ్చిన. ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. వాళ్ళకి మనం ఇచ్చే మాట అదే, ఒక అవకాశం ఇవ్వండి. నేను నిరుద్యోగం లేకుండా చేస్తాను, రైతుల్ని రాజులు చేస్తాను, పిల్లల చదువుల కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ ఏ రైతు కూడా భూములు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఇదే మన అజెండాగా పనిచేస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతాను. సో ఇదండి ఈరోజు తంబలపల్లి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న జయచంద్రారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన బిజినెస్కి, ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదు. నేను ఓడినా గెలిచినా తంబలపల్లి ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో తంబలపల్లి ప్రజలందరూ చూసి ఆయన్ను ఆదరిస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.